మొత్తానికి ఏమైందిరా 22న అయోధ్యకు 100 చార్టర్డ్ ఫ్లైట్స్. అహ్మదాబాద్ అయోధ్య మధ్య విమాన సర్వీసుల స్టార్ట్. శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ట కోసం అయోధ్య ముస్తాబైనది. మరో 10 రోజులే గడువు ఉండడంతో చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామ మందిరం ప్రారంభోత్సవం రోజైన ఈ నెల 22న అయోధ్యలోని వాల్మీకి మహర్షి ఎయిర్పోర్ట్ లో ఏకంగా 100 చార్టర్డ్ ఫ్లైట్స్ ల్యాండ్ కానున్నాయి. 500 కిలోల బరువున్న డోలు ప్రత్యేక రథంలో గుజరాత్ నుండి అయోధ్యకు చేరుకుంది. మరోవైపు రామ జన్మభూమి ఉద్యమంలో మరణించిన కరసేవకుల కుటుంబ సభ్యులు, భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్, జగ్జీవన్ రామ్, కాన్షీరామ్ తదితరుల ఫ్యామిలీ మెంబర్లను కూడా ఈ శుభ కార్యక్రమానికి ఆహ్వానించినట్లు తెలుస్తున్నది. బీజేపీ కురవృద్ధుడు ఎల్కే ఆద్వానీ ఈ వేడుకలకు హాజరు కానున్నారని విహెచ్పి ప్రెసిడెంట్ అలోక్ కుమార్ వెల్లడించారు. ఓకే, హిందువులకు సంబంధించిన ఆ వేడుక, శ్రీరాముణ్ణి పూజించే వారి వేడుక, పెద్ద వేడుక. తప్పకుండా ఇది విజయవంతం కావాల్సిందే. ఎందుకంటే ఎవరి విశ్వాసాలు వారివి. శ్రీరాముని భక్తులు శ్రీరామునికి ఉంటారు, కృష్ణుని భక్తులు కృష్ణునికి ఉంటారు, ఇంకొకరి భక్తులు ఇంకొకరికి ఉంటారు. కానీ శ్రీరాముడి మీద జై శ్రీరామ్ అని, జై శ్రీరామ అనకపోతే హత్య చేస్తాం, దాడులు చేస్తాం అనేది మాత్రం దీన్ని తప్పకుండా ప్రతి ఒక్కరు ఖండించాలి. ఇప్పుడు ఈ శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టకు అందరం సహకరించవలసిందే, దాంట్లో నో డౌట్, అందరం సహకరించాల్సిందే. కానీ శ్రీరామును మాత్రమే దేవుడు, శ్రీరాముని పూజించకపోతే చంపుతామంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని ఖండించవలసిందే. ఇది భారతదేశం అనేది భిన్నమైన సంస్కృతులు, భిన్నమైన జాతులు కాబట్టి భిన్నత్వంలో ఏకత్వం. ఇక్కడ మనం రకరకాల మతాలు ఉంటాయి, రకరకాల జనం ఉంటారు, రకరకాల విశ్వాసాలు ఉంటాయి. అందరి విశ్వాసాలను గౌరవిద్దాం, అందరినీ గౌరవిద్దాం, అందరితో కలిసి బతుకుతాం. కానీ ఈ దేవుడే గొప్ప, ఆ దేవుడు గొప్ప కాదంటే అక్కడ విభేదాలు వస్తాయి, అక్కడ ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునే అవకాశం ఉంటుంది. అది పోవాలి. శ్రీరాముని మీద బీజేపీ చేసే రాజకీయం ఇదే. జై శ్రీరామ్ అనడం, ఇంకొకరిని ఖతం చేయడం. ఇక్కడ చూడండి, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని వాళ్ళ వారసుని ఆహ్వానిస్తాను. సంతోషమే, ఆహ్వానిస్తే వాళ్ళు పోతే పోనీ, కాదంటలేదు. కానీ ఇదే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, బ్రాహ్మణ మతం వేరే, హిందుత్వం వేరే. బ్రాహ్మణ మతం వేరే, మనమంతా సింధు నాగరికత నుండి వచ్చిన ప్రజలం. మనకు మతం లేదు. మనం చెట్టును మొక్కుతాం, పుట్టను మొక్కుతాం, విగ్రహాన్ని మొక్కుతాం, రకరకాలే ఉంటాయి మనకు. వీళ్ళేమంటారు, బీజేపీలో ఓన్లీ రాముని ముందర పెట్టి రామునికే మొక్కాలంటారు. అది తప్పు. ఇంకోటి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బతుకున్నప్పుడు ఈ బ్రాహ్మణ మతం, బ్రాహ్మణవాదం, ఇదే మనుధర్మం ఏదైతే ఉన్నదో దాని మీద తీవ్ర స్థాయిలో పోరాటం చేసినప్పుడు ఇదే సవర్కర్ గారు, దామోదర సావర్కర్ గారు, ఆయన కూడా నాస్తికుడేనట. దామోదర సావర్కర్ గారు కూడా నాస్తికుడే. కాకపోతే మత విశ్వాసాలకు లోబడి కొన్నిసార్లు ఆయన ఒక గుడి కట్టిండు, ఒక పెద్ద గుడిని నిర్మించి ఏం చేసిండు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఒక లెటర్ రాసిండు. ఈ గుడి ప్రారంభోత్సవానికి మీరు రావాలి అని రాస్తే అంబేద్కర్ గారు మేము రాలేము అని ఒక లెటర్ రాసిండు. అప్పుడు సవర్కర్ గారు మహాత్మా గాంధీ కంటే ఆ టైంలో కొంత బాగా పేరు తెచ్చుకున్న మనిషి. ఆయన మహాత్మా గాంధీ కంటే కొంత బాగా పేరున్న మనిషి, బాగా మాస్ లీడర్ అనుకోరాదండి. ఇక కొందరు సవర్కర్ పిలిస్తే, దామోదర్ సావర్కర్ పిలిస్తే అంబేద్కర్ బోడా, ఎట్లా బోడు, ఏంది అసలు ఏమనుకుంటాడు అంబేద్కర్ గారు అని అందరూ రకరకాలుగా విమర్శించారు. అంబేద్కర్ గారు ఎవరికి ఏం జరుచుకోకుండా, ఆన్సర్ ఇవ్వకుండా ఒక సభ వచ్చింది. మళ్ళా ఒక పెద్ద సభలో మాట్లాడుతూ, దామోదర సావర్కర్ గారు నన్ను గుడి ప్రారంభోత్సవానికి పిలవడం సంతోషమే, కానీ ఇప్పుడిప్పుడే బడి మెట్లెక్కుతున్న నా ప్రజలకు మళ్ళీ గుడి మెట్లెక్కితే అధికారం ఏందో, హక్కులేందో తెలువయి. ఈ బ్రాహ్మణులు దేవుని పేరుతోటి, గుడి పేరుతోటి నా ప్రజలకు, నా అణగారిన వర్గాలకు, నా వెనుకబడిన వర్గాలకు, ఈ శూద్రులు అంటే మళ్ళా గుర్తుపెట్టుకోవాలి, వెలుమ, కమ్మ, రెడ్డి, కాపు వీళ్ళంతా శూద్రులే. ఈ శూద్ర వర్గాలకు చదువు లేకుండా, అధికారం లేకుండా, ఆలోచనతోటి వాళ్ళను దేవుడి మత్తులో ఉంచడానికి ఎప్పటికప్పుడు దేవుడి గుడిలో బ్రాహ్మణులు అధికారిగా ఉండి, బ్రాహ్మణుని కింద మళ్ళా ఈ నిచ్చెన మెట్ల వర్ణ వ్యవస్థ ఉండడానికి వాడు గుడులు కట్టి ఆ గుడుల దగ్గర బానిసలం చేస్తాడు. కాబట్టి గుడికి బదులు నేను బడిని ఎంచుకున్నా,
బడి సైడ్ పోవాలన్న ప్రజలంతా గుడి సైడ్ పోదలుచుకుంటే మీ ఇళ్ళల్లోనే కూర్చొని మీరు దేవునికి ప్రార్థించుకోండి అన్నాడు. అంతే అయిపోయా. వీళ్ళు గదే రాజకీయం చేస్తాను ఇప్పుడు, గుడి రాజకీయం. ఇప్పుడు రాముడి విగ్రహం మీద ఏం చేయాలి? ఓట్లు దండుకోవాలి. రాముని మీద భక్తో రాముని మీద ప్రేమ కాదు బీజేపీకి. రాముని నామం ఎత్తుకుంటే అందరు సెన్సిటివ్ అవుతారు, భావోద్వేగంలో ఉంటారు, మళ్ళీ ఓట్లు పడతాయి గది. కాబట్టి నేను ఏమంటున్నా, రాముడి మీద భక్తి ఉంటే పూజించండి, కాదంటలేం. కానీ రాముని మాయలో పడి, బీజేపీ మాయలో పడి, బలులో నిడిచిపెట్టి, చదువు నిడిచిపెట్టి, మల్ల మతాలు, కులాలు, ఒకరికోని మధ్య విభేదాలు ఇవి ఉండదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నదే 100కు 100% నిజం. గుడి కంటే బడే ముఖ్యం. ఆ రాజకీయం వచ్చిన రోజే దేశంలో పేదరికం పోతుంది, దేశంలో కులం పోతుంది, దేశంలో మతాల మధ్య లొల్లీలు పోతాయి. దాన్ని పెంచి పోషించేదే బీజేపీ. ఈ విషయంలో నేను బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకిస్తూనే ఉంటా. ఇంకేం జరిగింది తెలుసా? ఇక్కడ ఉంటుంది. గుడి పూర్తి కాకుండానే ప్రాణ ప్రతిష్టన, ఇది హిందూ సాంప్రదాయాలకు విరుద్ధం, అందుకే మేము అయోధ్యకు రావట్లేదు. 4 శంకరాచార్యుల ప్రకటన. వీళ్ళు ఏమున్నది తెలుసా? నిజానికి రాముడి విగ్రహాన్ని నాట ఇప్పుడు మోడీ ముట్టుకోవద్దట. మోడీ ముట్టుకుంటే నాట అది అపవిత్రం అవుతుందట, మలిన పడుతుందట. ఎందుకంటే మోడీ బ్రాహ్మణుడు కాదు. ఇక్కడ మోడీ ఏంటిది? కోమటి ఉపసామాజిక వర్గం, తెలగ కులం, తేల కులం అంటారు, గానుగా పడతారు వాళ్ళు. కోమటి సామాజిక వర్గంలోని ఒక ఉపకులం. అంటే ఇదే ఏదైతే వర్ణ వ్యవస్థ ఉన్నదో, బ్రాహ్మణులు, వైశ్యులు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, ఈ 4 వర్ణాలు ఉన్నాయి కదా. ఈ 4 వర్ణాలలో బ్రాహ్మణుల తర్వాత క్షత్రియుల తర్వాత వైశ్యులు. అంటే 3వ జాతి, 3వ వర్గానికి సంబంధించినోడు మోదీ. అందులో కూడా డైరెక్ట్ మోడీ వైశ్యుడు కాదు, మళ్ళీ దాని ఉపకులం. కాబట్టి ఇప్పుడు వైశ్యుడిగా ఉన్న మోదీ ఈ విగ్రహ ప్రతిష్ట రోజు దాన్ని ముట్టుకున్నందుకు మలిన పడ్డదని వీళ్ళు కొప్పడతాను. నీకు ఏ అర్హత ఉన్నది అంటాను డైరెక్ట్. సన్నాసులారా, ప్రధానమంత్రికి అర్హత లేదురా. ప్రధానమంత్రి దేశానికి లీడర్. మీరెవర్రా? మీ వల్ల ఏమవుతుంది రా? అది రాముడి విగ్రహాన్ని ముట్టుకునే అధికారం ఉన్నది మోదీ గారికి. రాముడి విగ్రహాన్ని భుజాల మీద పెట్టుకుంటే అవసరమైతే ఆయన గుండె కతుక్కుంటాడు. ఆయనకు అర్హత ఉన్నది, ఆయన భక్తుడు, రామభక్తుడు. ఆయన అంతకు మించిన అర్హత ఏమున్నది అంటే చూడండి, ఎక్కడికి వాళ్ళ బ్రాహ్మణుల వాదం ఎక్కడికి పోతాను చూడండి. ప్రధానమంత్రినే వ్యతిరేకించే స్థాయికి పోతుంది వాళ్ళది. ఇది పోవాలి. ప్రధానమంత్రిని వాళ్ళు వెలవేస్తానంటే ఇన్ని రోజులు మనం బీజేపీ ఎందుకు వ్యతిరేకిస్తున్నాం? ఇది ఉంటది. హిందూ మతం పేరుతోటి బ్రాహ్మణులు ఈ కథ అల్లుతారు. అందుకే దళితులు కానీ బీసీలు కానీ బీజేపీకి దూరం ఉండేది. అందుకే వాళ్ళు, నువ్వు ఏ స్థాయికి పోయినా ఈ అసమానత ఉంటుంది. అక్కడ ఏ స్థాయికి పోయినా అసమానత ఉంటుంది. మోడీని, ప్రధానమంత్రి మోడీని అంటారా అని వాళ్ళు అంటారా? వీళ్ళు ఎంత ధైర్యం! మేము రాము, ఏ అర్హత ఉన్నదని మోడీ రాముడి విగ్రహాన్ని ముట్టుకున్నాడంటే, మరి రాముడు క్షత్రియుడు, రాముడు బ్రాహ్మణుడు కాదు, క్షత్రియుడు. మీకే అర్హత ఉన్నది రాముడిని ముట్టుకోవడానికి? ఈ 4 శంకరాచార్యులకు ఏ అర్హత ఉన్నది మీకు? బ్రహ్మదేవుడు చెప్పిండా? విష్ణువు చెప్పిండా? వెంకటేశ్వర స్వామి చెప్పిండా రాముడి విగ్రహాన్ని ప్రధానమంత్రి మోడీ ముట్టుకోవద్దని? ఇటువంటి సన్నాసులను తన్ని తరిమేసిన తప్పలేదు. ప్రధానమంత్రి మోడీనే వ్యతిరేకిస్తారట వీళ్ళట. దీన్ని మనం ఖండించాలి.